వారు ఎవరికి భయపడ్డారు? యూదులకి. 19వ వచనం, 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకి భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో. కనుక వీరు ప్రభువు లేరు కదా అని వారు ఏం చేశారంటే భయపడిపోయారు. ఎవరికి భయపడిపోయారు? యూదులకు భయపడి. కనుక వీళ్ళు అట్టివారని నా పనికి పనిచేస్తారా, నా పని కొనసాగిస్తారా? ప్రియులారా, వారిని సిద్ధపరుచుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు. కనుక వారు యూదులకి భయపడేవారు ఇంకేమి సువార్త ప్రకటిస్తారు? పేతురు ప్రభుతో కూడా ఉన్నవాడు కదా వీడు అన్నప్పుడు అతనేమన్నాడు? బొంకాడు, లేను అని బొంకాడు. ఇస్కరేతు యూదా అమ్మివేస్తాడు. నావలో సముద్రము మధ్యలో శిష్యులైన వారు నావలో ఉన్నప్పుడు, గాలి వీచినప్పుడు, తుఫాను వేసినప్పుడు వారు జంకారు. ఆ నావలో ఏమయ్యారట? జంకారట, ఇలా అడిలిపోయారట, భయపడ్డారట. ఒకడు భయపడ్డాడట, ఒకడు జంకాడట, ఒకడు రకరకాలుగా శోధనకి గురయ్యాడట. ఒక్కొక్కరు ఆ దోణిలో భయపడ్డారు. కనుక ఇలాంటి వారు ఎలాగా వీరి స్వార్థ పనికి పనిచేస్తారా? స్వార్థ పని కొనసాగిస్తారా? వీరిని నేను ఏం చేయాలంటే భూమి తలకిందలుగా చేసేలాగా వీళ్ళు సిద్ధపరచాలి. వీరు ఎలాంటి వారిగా చేయాలట? భూమి తలకిందలుగా చేసేవారు. కనుక ప్రియులారా, అలాగ తయారు చేయాలనుకుంటున్నారు. కనుక అంటున్నారు కదా, అయినా సీమోను, పేతురు, యోహాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నాడు. కనుక వారు ఏమన్నారంటే, అవును ప్రభా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగినక అతడు, అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపము అతనితో చెప్పాను. కనుక యేసు తన శిష్యులైన వారితో చెప్తున్నారు, అయ్యో వీరు భయపడుతున్నారు, వీరు పిలుస్తున్నాడైనా పునరుద్ధానములో, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రె పిల్లలను మేపుతావా? నా మందలను మేపుతావా అని అడుగుతున్నాడు. అవును ప్రభా, నేను మేపుతాను అంటున్నాడు. కనుక ఎలాగుండాలి? నమ్మకముగా ఉండాలి. ప్రభు పనిలో నమ్మకముగా ఉండాలి. ప్రభువుని ప్రేమించేవారే ఉండాలి. ప్రియులారా, ప్రేమ ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? గాఢమైన ప్రేమ కలిగి ఉండాలి. ఘనమైన ప్రేమ కలిగి ఉండాలి. విధేయత కలిగిన ప్రేమ కలిగి ఉండాలి. వినయము కలిగిన ప్రేమ కలిగి ఉండాలి. కనుక అందుకనే ప్రభు ఒక మారు అడగలేదు, ఎన్ని మార్లు అడిగారంటే ఇక్కడ ముమ్మారు అడుగునట్టుగా కనబడతా ఉంది. చూడండి 16వ వచనంలో, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవ మారు అతన్ని అడగా, అతడు అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మరలా మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ప్రియులారా, ఆయనకి అనుమానం వచ్చి ఒక మారు అడిగారు, రెండో మారు అడిగారు, మరలా మూడో మారు కూడా అడిగారు. కనుక ప్రియులారా, ఆయన పని నా గొర్రెలను కాయము, నా గొర్రెలను
ఖాయం. కనుక మరీ తన శిష్యులైన వారికి చెప్పి పని అప్పగించారు. ప్రియులారా, ఎమ్మాయి అనే గ్రామమునకు వెళుతున్నప్పుడు శిష్యులతో ప్రభు వెళ్ళారు, వారితో నడిచారు, వారితో మాట్లాడారు. అలాగే గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రభు వారిని వెంబడించారు. మరలా వారు పునరుద్ధానులై తిరిగి లేచి చేపలు పడుతున్నప్పుడు వారితో కూడా బయలుదేరారు. ప్రియులారా, చూడండి, వారు ఇన్ని తప్పులు చేశారు. ఎందుకంటే వీరు నా పరిచర్య పక్కన పెడతారని వారితో వెంబడించారు. ప్రియులారా, కనుక ప్రభువుని ప్రేమించేవారే ఉండాలి, ప్రభువుని గౌరవించేవారమై ఉండాలి, ప్రభువుని గణపరిచేవారమై ఉండాలి. కనుక అందుకనే అడుగుతున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడట. దేవుడు లోకమును ఎంతో, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మనకబ్బెను, పరలోక జీవంబు మనకబ్బెను. చాలు. దేవుడు లోకమును ఎంతో, ఇంత అంతా కాదట, ఎంత కాదండి, ఎంతో ప్రేమించారు. కనుక ఆయన చూపించిన ప్రేమ లోకం మీద, మనుషుల మీదేమి, పశువుల మీదేమి, జంతువుల మీదేమి, ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రేమ చూపించారు. ఆయన చూపించిన ప్రేమ ఎక్కడా చూడలేని ప్రేమ, ఎక్కడా వినలేదు ప్రేమ, ఎక్కడా మరి ప్రియులారా ఎవరు చూపించలేని ప్రేమ చూపించారు. వినని ప్రేమ, చూడని ప్రేమ. అలాగే పాత నిబంధనలో లేవి కాండము ప్రియులారా చూసుకుంటే 18వ అధ్యాయము, మరి ఒక మాట చూద్దాం. లేవి కాండము 19వ అధ్యాయము మరి 18వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఈ వాక్యములో కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాను. చాలు. ప్రియులారా, ఇక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. నిన్ను నీవు ఎలాగ ప్రేమిస్తావో, నిన్ను నీవు ఎలా చూసుకుంటావో, నిన్ను నీవు ఎలాగ ఆరోగ్యంలో చూసుకుంటావో, అలాగే నీ యొక్క ఆరోగ్యం విషయంలో, నీ శరీరం విషయంలో, తల మొదలుకుని అరికాల వరకును నిన్ను నీవు ఎలాగ ప్రేమిస్తావో అలాగేనట నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రియులారా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ప్రియులారా, మరి కీడు చేశాడు స్నేహితుడు, కీడు చేశాడు నీ ఇరుగు పొరుగు వారు, కీడు చేశారు నీ గ్రామస్తులు. ఆ కీడికి మరలా కీడు చేయాలని మనస్సు ఉండకూడదు. అట్టి మనస్సు మంచిది కాదు, అట్టి భావము మంచిది కాదు, అట్టి ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే ప్రభు అలాంటి ప్రేమ చూపించలేదు, ఎట్టివారినైనా ఆయన ప్రేమ చూపించాడు. కనుక అందుకనే ప్రభు అడుగుతున్నారు, నిన్ను కూడా అడుగుతున్నారు, నన్ను కూడా అడుగుతున్నారు. కనుక ఆయన ప్రేమిస్తున్నావా? సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి శిష్యులైన వారి దగ్గరికి వచ్చి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కనుక ఇక్కడ ఎలాంటి ప్రేమట? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపించు కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ప్రియులారా, ఆయన చూపిస్తున్న ప్రేమ లాంటిది. మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి. మనము కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలి. ప్రియులారా, ఒకరి మీద ఒకరు దయా దాక్షిణ్యం కలిగి ఉండాలి. కనుక క్రీస్తులో మనం ఉన్నామంటే క్రీస్తు మనలో ఉండాలి. ప్రియులారా, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము క్రీస్తు కలిగిన భావము మనము కలిగి ఉంటాం. అదే మాట మోషే
ఆ యొక్క ద్వితీయోపదేశకాండము 10 అధ్యాయము 19 కూడా ఆ మాటే రాస్తూ ఉన్నారు. చూడండి వాక్యములో 10 అధ్యాయము ద్వితీయోపదేశకాండము 10 అధ్యాయము 19వ వచనం. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలంచుడి. చాలు గనుక తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఒకప్పుడు పరదేశులే కదా. మీరు ఇప్పుడైతే కానానికి వచ్చి ఉన్నారు కానీ, ఇప్పుడైతే స్వదేశానికి వచ్చి ఉన్నారు కానీ, మీరు ఒకప్పుడు పరదేశులు కనుక వారు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నవారు కనుక మరి ఇక్కడ మీరు అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి వారైనా కానీ ఇక్కడికి వచ్చినాక వీరందరితో కూడా మీరు ఐక్యత కలిగి ఉండాలి. మీరు ప్రియులారా కానానికి వచ్చినప్పుడు ఒకప్పుడు మీరు ఐగుప్తు దేశంలో మరి నిన్ను వెరిసిగా చూశారు, వేరుగా చూశారు, ఈర్ష్యాభావాలు చూపించారు ఐగుప్తీయులు. కానీ కానాను వారు అట్టివారు కారు. అందుకే అంటున్నారు, మీరు అట్టివారే ఉన్నారు కానీ మీరు అలాంటి ప్రేమ చూపించకూడదు. ఐగుప్తీయులు చూపించిన ప్రేమ మీరు చూపించకూడదు అంటున్నాడు. కనుక ప్రియులారా, మరలా సువార్తలోకి రాబోతుకి మరి చూసుకుంటే సువార్తలు మత్తయి సువార్త పరిశుద్ధుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. 5వ అధ్యాయము 43వ వచనంలో మోషే ఎలాగైతే తన ప్రజలతో చెప్పాడో అలాగే యేసు ప్రభు ఇక్కడ మరి యూదులైన వారి చేత ఆ ప్రాంతవాసులందరి చేత మాట్లాడుతున్నాడు. 43-44 నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. చాలు. కనుక ఇక్కడ తన ప్రభు శిష్యులతో చెబుతున్నమాట, అలాగే అక్కడ సైన్యములకు ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలకి బోధిస్తున్న బోధ, ప్రియులారా నీ పొరుగు వారిని ప్రేమించవలను, కనుక నీ శత్రువులను ప్రేమించవలను. ప్రియులారా ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే అన్నీ కలిగిన వారం అవుతాం. ప్రియులారా మనము విషయ దేశాలతో మనం ఉన్నప్పుడు మనం కలిగిన వారం అవ్వలేం. అసూయలతో ఉన్నప్పుడు మనం కలిగిన వారం అవ్వలేం. నీ పొరుగువారిని ప్రేమించకపోతే మనం కలిగిన వారం అవ్వలేం. కనుక మనం కలిగిన వారం అవ్వాలంటే ప్రభువు కలిగినది మనం కలిగి ఉండాలి. ప్రభువు చూపిస్తున్న ప్రేమ మీరు కలిగి ఉండాలి. కనుక దేవుని ప్రేమ ఇదిగో. కనుక అయ్యగారు కూడా రాస్తారు, ఇలాంటిదా యేసు ప్రేమ. ఎలాంటిది? ఎవరు వర్ణించలేని ప్రేమ, ఎవరు చూపించలేని ప్రేమ, ఎక్కడ వినలేని ప్రేమట. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలాడక తనదో జాలి చూపినదా. ఇలాంటిదా యేసు ప్రేమ. చాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము ప్రియులారా 39వ వచనం చదువుదాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండో ఆజ్ఞయు దాని వంటిదే. చాలు. కనుక ప్రియులారా మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఇది ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ. మోషే నియమించిన ఆజ్ఞలలో రెండవ ఆజ్ఞ. కనుక ప్రియులారా
మరి ప్రభువు చెబుతున్న మాటలు ఈ మాటలు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించును రెండో ఆజ్ఞ దాని వంటిదే. కనుక ఆయన ఆజ్ఞలలో ఏది కూడా అతిక్రమించకూడదు. ఆయన కట్టడలో దేనిని కూడా అతిక్రమించకూడదు. ప్రియులారా, ఆయన నియమించిన వాటిలో దేనిని ఉల్లంఘించకూడదు. కనుక ప్రియులారా, మనము క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి. ఆయన కలిగిన బోధ మనము కలిగి ఉండాలి. ఆయన కలిగిన మాటలు మనము కలిగి ఉండాలి. ఆయన చూపిస్తున్న ప్రేమ మనము చూపిస్తూ ఉండాలి. ప్రియులారా, నిన్ను వలె నీ యజమాని ప్రేమించాలి, నిన్ను వలె నీ పిల్లలను ప్రేమించాలి, నిన్ను వలె నీ సంఘాన్ని ప్రేమించాలి, నిన్ను వలె నీ గ్రామాన్ని ప్రేమించాలి, నిన్ను వలె మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ అనేది చూపించాలి. ప్రియులారా, మరి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏటట ప్రేమని పౌలు మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. కనుక మరొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 14వ వచనంలో ఆయన చక్కనైన ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు తరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకరినొకడు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదిరేమో చూచుకుని చాలు. కనుక ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియులారా, పాత నిబంధనలో మోషే ఎక్కువగా తన ప్రజలకు చెప్తూ వస్తున్నాడు, తన ప్రజలను నడిపిస్తూ బోధిస్తున్నాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు. ప్రియులారా, పాత నిబంధన ఎరిగిన వారమై ఉండాలి, కొత్త నిబంధన ఎరిగిన వారమై ఉండాలి. అందుకని అంటున్నాడు ఆయన, ధర్మశాస్త్రము అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. కనుక గ్రంథమంతా కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిని వారి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అదే ధర్మశాస్త్రం. అదే ధర్మశాస్త్రాన్ని పాటించిన వారమై ఉండాలి. అదే పరిశుద్ధ గ్రంథాన్ని పాటించవలసిన వారమై ఉండాలి. మరొక మాట, గలతీయులకు రాసిన పత్రిక ప్రియులారా 6వ అధ్యాయము మరి 10వ వచనములో 6వ అధ్యాయము 10వ వచనము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేయదము చాలు. గనుక కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారమైన గనుక అన్ని మనము విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే విశ్వాస గృహమునకు కలిగిన వారమై ఉండాలి. కనుక మనము ఆ విశ్వాసములో మరి ప్రేమ కలిగిన వారమై ఉండాలి. కనుక ప్రియులారా, ఆయన చూపించిన ప్రేమ వారి ఎడల చూపిస్తున్న ప్రేమ. కనుక యూదుల మీద చూపిస్తున్న ప్రేమ, శిష్యుల మీద చూపిస్తున్న ప్రేమ. అలాగే ఆ యొక్క తన శిష్యులైన వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన తిరిగి లేచారు. ఆయన తన ఎడల చూపిస్తున్న ప్రేమ ప్రియులారా ఎక్కడ వినని ప్రేమ. ఆయనను శిష్యులైన వారు వినకపోయినను, శిష్యులైన వారు ఆలకించకపోయినను వారి దగ్గరికి మరలా రావడం జరిగింది. ప్రియులారా, మరి పౌలు, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసుకుంటే ప్రియులారా, ఇందులో చక్కని మాట
కనబడుతూ ఉంది. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ సాత్వికముతోనూ నడుచుకునవలను. ప్రభువుని బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. చాలు. కనుక ఆయన అంటున్నాడు, నేను ఖైదీలో ఉన్నాను కనుక మరీ చెప్తున్నాను. ఏంటంటే మీరు ఏమి కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఆత్మ కలిగిన ఐక్యత కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ఓర్పిక కలిగి ఉండాలి. ప్రియులారా, మరి విస్తారమైన పని ఉంది, విస్తారమైన పని చేస్తూ ఉన్నాం కనుక పనిలో మనకి ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి, చిరాకు పడకూడదు, ఈర్ష్య పడకూడదు, కోపపడకూడదు, కనుక సాత్వికం కలిగి ఉండాలి. కనుక ప్రభువు చెప్తున్నారు, అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు. పౌలు గారు అంటుంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అంటాడు. కనుక అలాగనే ప్రియులారా, అట్టి క్రీస్తుని పోలిక పౌలు కలిగి ఉన్నాడు. అందుకనే నన్ను పోలి మీరు నడుచుకోండి. ఖైదీనైన నేను చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, మీరు సాత్వికము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఓపిక సాత్వికము కలిగి ఉండాలి. కనుక ప్రియులారా, మరి ప్రభు తన శిష్యులను వారిని అడుగుతున్నాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వారేమంటున్నారు? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కనుక ఆయన ముమ్మారు అడుగుతున్నాడు. ఆయన పేతురుని అడుగుతున్నాడు, యోహాను అడుగుతున్నాడు, అలాగే సీమోన్ని అడుగుతున్నారు. అడుగుతుంటే వారు అంటున్నారు, అవును ప్రభా, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయుము. కనుక వారు గొర్రెలకు కాపరి, ప్రభువు గొర్రెలకు కాపరి, శిష్యులకు గొర్రెలకు కాపరి, యెహోవా నేను కాపరిని అన్నాడు దావీదు. అలాగే ప్రియులారా, గొర్రెలను నమ్మకముగా కాయవలను. ఒక మాట వారి పత్రికల పాఠ్యభాగంలో యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము వారి 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమున నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమింపవలను. ఒకరినొకరు, ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకరినొకరు ప్రేమింపవలను. గనుక ప్రియులారా, మనలో మనము సావాసములు కలిగి ఉన్నాం, ఒక సంఘముగా కలిగి ఉన్నాం. ప్రియులారా, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టములో మనము పాలువారమై ఉండాలి. ఎవరైనా వ్యాధిలో ఉన్నప్పుడు వారి వ్యాధితో బాధపడుతున్నప్పుడు వారి పలకరించి వారమై ఉండాలి. కనుక మనము ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళను, ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళను. కనుక అందుకని అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? కనుక శిష్యులతో అంటున్నాడు, ఆయన లేచి శిష్యుల యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? కనుక క్రీస్తుని ప్రేమించిన ఎడల సంఘాన్ని ఎలా ప్రేమించగలరు? క్రీస్తుని ప్రేమించిన ఎడల నీ యజమాని ఎలా ప్రేమించగలవు? అలాగే క్రీస్తుని ప్రేమించిన ఎడల నీ భార్య నీవు ఎలాగ ప్రేమించగలవు? అందుకని ప్రభు అంటున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతున్నాడు. ఆయన లేచారు. ఆయన తిరిగి లేచి తన శిష్యులకు కనబడి వారు అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.